ముందుగా సభకు నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం గురించి అలాగే నిన్న జరిగినటువంటి అవమానం గురించి ప్రతి ఒక్కరూ చెప్పారు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇంతవరకు ఒక్కరైనా సరే ఆడపిల్ల తన మీద ఎందుకు ఇలా గుండాయిజం చేయడం, ఆడపిల్ల మీద మనం ఇలా చేయొచ్చా అని ఒకవేళ చేసుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ఇందాక ప్రెస్ మీట్లో చెప్తున్నారు రవీంద్ర గారు, మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా? ఆమె మహామనిషి, మహానటి. నాకు 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎక్కడ కూడా ఎవరిని నా లిమిట్స్లోనే నేను మాట్లాడాను తప్ప లిమిట్స్ క్రాస్ అయ్యి చేసింది ఏదీ లేదు, విమర్శించింది లేదు, వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి కూడా సరిపోదంట నా ముందు. అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాకరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను. రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ అంత చండాలంగా మాట్లాడిన అన్నీ శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. మా మావయ్య గారు నాకు జడ్పీ చైర్మన్గా నాకు భయంగా ఉంది, మావయ్య గారు నాకు అలవాటు లేదు అని చెప్తే ఆయన ఒకటే చెప్పారు, అందరితో నవ్వుతూ పలకరించమ్మా, నవ్వుతూ మాట్లాడు, అందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటారు, అందరికీ నేను పరిచయమే, మేము ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కదా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను ఉంటాను, ధైర్యంగా ఉండు అని చెప్పినప్పుడు మొదటిసారి నేను తడబడ్డాను. ఫస్ట్ స్పీచ్ చెప్పినప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు మీ అందరి ముందు మాట్లాడాలంటే నా మాటలు రావట్లేదు. ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. మీరు నిజంగా నాయకులైతే వ్యక్తిగతంగా నన్ను మాట్లాడినటువంటి మాటలకు మీరు తగిన చర్యలు తీసుకోగాలే తప్ప ఈరోజు ఇంత అవమానకరంగా మహిళని మాట్లాడుతున్నారంటే కేవలం నాయకత్వం కోసం పాకులాడుతూ మహిళకి ఇంత అవమానాన్ని మిగులుస్తున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను. అదే మీ రాము గారు చెప్పారు మీ కుటుంబంలో ఎవరికి జరగకూడదని, కానీ నేను అడుగుతున్నాను, మీరు మీ గుండెల మీద చేయి వేసుకొని మీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తూ ఉండగా మీ పైన ఇలానే దాడి చేసి మిమ్మల్ని కూడా ఇదే రకంగా అసభ్యంగా మాట్లాడుతూ మీ వాళ్ళని కూడా ఇలా మాట్లాడితే మీరు ఆవిడని అంటారా, మీ కుటుంబ సభ్యులను అంటారా, లేకపోతే ఎవరైతే మీ మీద దాడి చేసిన వారిని అంటారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి ఎవరైతే మా మీద నిందలు వేస్తున్నారో వారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చూసి మీకు వీలైతే శిక్షించండి. ఒక మనిషిగానైనా బ్రతుకుంటారు. లేదా శిక్షించలేకపోతే ఈ విషయం గురించి దయచేసి మాట్లాడకండి. నన్ను ఇంకా ఇంతకన్నా దిగజార్చి మాట్లాడేలా చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నేను చాలామందికి తెలియదు, ఈ జిల్లా వరకు తెలుసు, కానీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా బడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ, మహిళ కానివ్వండి, నా అన్నదమ్ములు అందరూ వచ్చి నన్ను పలకరించారు, ధైర్యం చెప్పారు. ఈరోజు ఈ మీటింగ్కి నేను రానని చెప్పాను. నేనేం తప్పు చేయకపోయినా నాకు మొహం చూపించడం ఇష్టం లేదు. ఎందుకో చాలా బాధగా నేను ఫేస్ చేయలేను, ఎవరిని తలెత్తి నేను చూడలేనేమో అంటే నాయకులందరూ నాని గారు, రాము గారు, రఘురామన్న, అలాగే వనిత గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నువ్వు తప్పు చేయలేదమ్మా, నిన్ను అన్న వాళ్ళే సిగ్గుపడాలి అని చెప్పి ధైర్యం చెప్పారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా చూడటం కంటే ఒక మహిళకు జరిగిన అవమానంగా చూసి మీరందరూ తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్ గారు బీసీ మహిళనైన నాకు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ప్రతి క్షణం తూచా తప్పకుండా సద్వినియోగం చేస్తూ జిల్లా మొత్తం కూడా
ఎక్కడైతే నిధులు ఇవ్వాలో ఇస్తూ నేను డెవలప్మెంట్ విషయం గురించి ఆలోచించాను తప్ప ఇలా రాజకీయం కోసమో లేకపోతే ఇంకా మరిన్ని పదవులు ఏవో వస్తాయి నాకు, నేను బాగా నటిస్తే పదవులు వస్తాయనంటే నేను కూడా నటించేదాన్ని. నాకు కానీ రాము గారికి కానీ నటించడం రాదు. ఏదైనా ఉంటే మొహం మీద ఆయన మాట్లాడతారు, నేను చిరునవ్వుతో సైలెంట్గా ఉంటాను అంతే తప్ప ఒకళ్ళని విమర్శించడమో ఒకళ్ళని వెక్కిరించడమో ఒకళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ చేయలేదు. దయచేసి మీరందరూ కూడా రాజ్యాంగ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో నడుస్తుంది అనేది నిజమైతే కనుక ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియచేసుకుంటూ, ఈ బాధ కొంచెమైనా తగ్గాలంటే కనీసం ఎవరైతే ఇంత హీనంగా దిగజారి మాట్లాడారో ఆ టీడీపీ గూండాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోలో ఉన్నారు. నేను వీడియోలో అందరినీ చూశాను. వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి రవీంద్ర గారికి, అలాగే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ, అలాగే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆవిడ ఇంతవరకు స్పందించను కూడా లేదు. అంటే టీడీపీలో ఉన్న మహిళలు అయితేనే మహిళలు, వైసీపీలో ఉన్న మహిళలు మహిళలు కాదు. వీడికి ఏమైనా మాట్లాడవచ్చు, బరితెగించిపోయి మాట్లాడవచ్చు, కానీ అలాంటి వారి గురించి ఎవరూ మాట్లాడరు రాష్ట్రంలో. కనీసం ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది ఆడపడుచులు వచ్చి బాధపడుతూ దీనికోసం అని చెప్పి సంఘీభావం తెలియచేస్తూ నిరసనలు చేస్తున్నారే, కనీసం మీరు బాధ్యతాయుతమైన మహిళ అయి ఉండి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఇలా చేయడం తప్పు, ఏం జరిగిందని ఎంక్వైరీ వేయండి అనే మాట కూడా మీ నోటి నుంచి రావట్లేదు. పైగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు, ఆయన పదవులు ఇంకా అంతకన్నా మినిస్టర్ పదవి కన్నా ఇంకేమైనా కావాలేమో నాకైతే తెలియట్లేదు. మేబీ సీఎం కూడా అవ్వాలని ఆయన కోరికగా ఉన్నట్టుంది. అందుకనే ఇంత హీనంగా దిగజారిపోయి మహానటి లేదా మహానటిని మించిపోయిన నటి ఇంత బజారుతనంగా మాట్లాడితే దానికి మేము రియాక్ట్ అయితే అది మేము మాట్లాడామని చెప్పి చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. చూడండి, ఇంతకన్నా అసహ్యమైన మనిషి నేను ఎక్కడా చూడలేదు. అది ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ గుండెల మీద చేసుకుని మీ కుటుంబ సభ్యులను అడగండి, నేను ఇలా చేశానమ్మా ఇది కరెక్టేనా అని మీ తల్లినో మీ భార్యనో మీ బిడ్డను అడగండి. కరెక్టే అంటే చాలా శభాష్ అని నేను కూడా ఒప్పుకుంటాను. శభాష్ కొల్లు రవీంద్ర గారు, ఈరోజు 4 సంవత్సరాలుగా నేను జడ్పీ చైర్మన్గా చేసిన పదవికి వన్నీ తెచ్చానే తప్ప ఈరోజు మీ ద్వారా ఒక నేను నటనిస్తున్నానో లేకపోతే మహానటినో మీరు ఇచ్చిన బిరుదుకి శభాష్ చెప్తూ మీకు కృతజ్ఞతలు కూడా తెలియచేసుకుంటున్నాను. మీకు మహిళలకు ఉన్న గౌరవం ఏంటనేది ఈరోజు మీ మాటలతో అర్థమైపోయింది. ఇంకా నాకే కాదు మహిళలందరికీ అర్థమైంది. ఈరోజు నా ఒక్కదానికి కాదు జరిగింది మహిళలకి అవమానం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి మీరు అవమానం చేస్తున్నారు. ధైర్యం ఉంటే మీరు గనక నిజంగా నీతి న్యాయం రాజ్యాంగబద్ధంగా మీరు నడుస్తున్నట్లయితే వారిని శిక్షించి ఏం జరిగిందనేది చూసి తెలుసుకొని మాట్లాడండి. దయచేసి ఇలాంటి విషయాన్ని రాజకీయం చేసి నన్ను అవమానించొద్దని, నాలాంటి మహిళల్ని ఎవరిని కూడా అవమానించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.